స్వామి రామ పుస్తకాలు చదివి ఉంటారు. మరి ఆయన గురువుగారి దగ్గర ఎంతో జ్ఞానం సంపాదించి, ఆయన పంపగా ఎంతో గురువుల్ని, ఎంతోమంది హిమాలయాల్లో ఉన్నటువంటి ఎంతోమంది గురువుల్ని కలవడం, వారిని ఆశ్రయించడం, వారి దగ్గర కూడా ఎంతో జ్ఞానాన్ని మరి నేర్చుకోవడం, తెలుసుకోవడం జరిగింది. అటువంటి రామ గారి జీవితంలో జరిగిన కొన్ని విషయాలు ఈ సందర్భంగా, ఇప్పుడు మనం చెప్పుకునే దాని సందర్భంగా కొంచెం అవసరం కాబట్టి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రామ గురువు గారు ఏం చేశారంటే, రామాని ఒక గురువు గారి దగ్గరికి పంపించారు. ఈయన ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళే లోపలనే ఆ గురువు గారికి గురువులంటే సామాన్యులు కాదు కదా! ఎంతో శక్తివంతులు. వాళ్ళకి జరిగేవి అన్నీ తెలుస్తాయి. ఈ రామ వస్తున్నాడన్న సంగతి కూడా ఆయన గ్రహించారు. మన పత్రి గారు కూడా గ్రహిస్తారు. మనోళ్ళు ఏమి తెలియనట్టుగా ఉంటారు గానీ, అంత శక్తి ఉంది ఈయనకి. అలాగే ఆయన గ్రహించాడు. గ్రహించి ఏం చేశాడంటే, రామ వచ్చే దారిలో ఓ 3 బంగారు నాణాలు కనపడేటట్టు దారిలో ఏసి ఆయన మామూలుగా ఊరుకున్నాడు. కాసేపటికి రామ ఆయన దగ్గరకొస్తూ ఆ నాణాలు చూశాడు. బంగారు నాణాలు. అయి చూడగానే ఆయనకేమనిపించిందంటే, అరే! ఏయ్యో పడున్నాయి. ఎవరియో పడిపోయినట్టున్నాయి. లేతే ఏదో అయినట్టుంది. మన దగ్గరుంటే దేనికైనా ఉపయోగపడొచ్చు అని చెప్పి వాటిని తీసి జేబులో యేసుకున్నాడు. జేబులో యేసుకొని ఇంకా 2, 3 అడుగులేసాడో లేదో ఆయనకి ఒక ఆలోచనొచ్చింది. ఏమిటి? నేను ఇయన్నీ వదిలేసి జ్ఞానం కోసం ఇక్కడికొస్తే మళ్ళా ఈ ధనం మీద ఏమిటి నాకు వ్యామోహం? ఏమిటి దీని మీద మమకారం? మళ్ళా నేను ఇలా ఈ బలహీనత నాకెందుకొచ్చింది? అని అనుకుని ఏం చేశాడంటే, మళ్ళా ఆ నాణాలు తీసి మళ్ళా కింద పడేశాడు. పడేసి గురువుగారి దగ్గరికెళ్ళాడు. ఎవరి దగ్గరికైతే పంపించారో ఆయన దగ్గరికెళ్ళాడు. ఆయన దగ్గరికెళ్ళగానే ఆయనేమన్నాడంటే రామాతోటి, "నువ్వెందుకొచ్చావో నాకు తెలుసు. నీకు కావాల్సింది నేనిక్కడ బోధించవలసిన పని లేదు. నువ్వు అర్హుడు కాదు. నువ్వెళ్ళిపో" అన్నాడు. "ఏమండి" అని అడిగాను. "మరి నీకు ఆ దారిలో కనిపించిన నాణాలు తీసావా?" అన్నా. "తీశాను గానీ అక్కడే వదిలేశానండి." "అక్కడ వదిలేయడం కాదు నాయనా. అసల వాటిని నువ్వు చూసినప్పుడు జేబులో యేసుకున్నావు అంటే నీకు ఎంతో కొంత భ్రాంతి ఉంది. ఇంకా నువ్వు పూర్తిగా ఈ భ్రాంతిలోంచి బయట పడలేదు. నువ్వింకా అర్హుడు కాదు. అలాంటి నీకు నేను బోధ ఏం చేస్తాను. నువ్వెళ్ళిపో" అన్నాడు. అప్పుడు రామ చాలా బాధపడ్డాడు. ఎందుకు నేనిలా ప్రవర్తించాను? ఆ కక్కుర్తి పని ఎందుకు చేశాను? అని చాలా బాధపడ్డాడు. అప్పుడు అనుకున్నాడు. ఏమని అనుకున్నాడంటే, పుస్తకాల్లో చదివే విద్యకి, మరి అనుభవాలతో వచ్చేటువంటి విద్యకి తేడా ఏమిటో ఆయన గ్రహించాడు. అప్పుడు ఆ విషయం తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆ రకంగా ఆలోచించాడో, ఆయనలో ఇంకా ఎన్నో లోపాలున్నట్టు తెలుసుకున్నాడు. తెలుసుకున్నవి ఆచరించకపోతే వాడు ఎదిగినట్టు ఎలా అవుతాడు? అది ఇక్కడ ఆయనకి బాగా అర్థమైంది. ఆ తర్వాత ఆయనేం చేశాడంటే, గురువుగారి దగ్గరికెళ్ళాడు. అప్పుడు గురువుగారు ఏమన్నారంటే, "ఏం నేర్చుకున్నావు నాయనా?" అని అడిగారు. అంటే అప్పుడు చెప్పాడు. "నాకు మేధా సంబంధమైన విద్య ఉందని తెలుసుకున్నాను. కానీ ఆ విద్యకు తగ్గినట్టు నేను ప్రవర్తించలేదు" అన్నాడు. "నాకు మేధా సంబంధమైన విద్య ఎంతో విద్య నేను నేర్చుకున్నాను.
కానీ దానికి తగ్గట్టుగా నేను ప్రవర్తించలేదు అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, "బాబు, ఇదే మేధావులందరికీ ఉన్నటువంటి సమస్య అన్నారు. మంచి విద్యాధికులం అనేటువంటి గర్వంతో వాళ్ళు విర్రవీగుతారు. మాకే ఎన్నో తెలుసు, ఎంతో తెలుసు అనేటువంటి గర్వంతో విర్రవీగుతారు. ఇది అందరికీ ఉన్నటువంటి బలహీనతే" అని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, మానవుడు ఎంతో తెలుసుకుంటాడు. ఆ విజ్ఞానాన్ని నిత్య జీవితానికి ఉపయోగపడేటట్టు చేసుకోవాలి. ఏ జ్ఞానం తెలుసుకున్నాడో, ఆ జ్ఞానం నిత్య జీవితంలో ఉపయోగపడేటట్టు చేసుకోవాలి. అలా చేయి చేయనప్పుడు ఆ విజ్ఞానం నీకు తెలుసు అన్న పరిధిలోనే ఉండిపోతుంది. గుర్తుపెట్టుకోండి. దాన్ని ఉపయోగపడేటట్టు చేసుకోకపోతే అది నీకు తెలుసు అన్న పరిధిలో తెలుసు. తెలీదా అంటే తెలుసు. ఏంటి ఆ తర్వాత? ఏమి లేదు. ఆచరణ లేదు. తెలిసి ఏం చేసుకుంటాడు? అంచేత ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, మనందరికీ ఏం చెయ్యాలో తెలుసు. ఏమి చెయ్యకూడదో తెలుసు. కానీ ఎలా ఉండాలో మనకి తెలుసుకోవడం చాలా కష్టం. ఏం చేయాలో తెలుసు. ఏం చేయకూడదో తెలుసు. విన్నాం. క్లాసులు విన్నాం. రాసుకున్నాం. పుస్తకాలు చదివాం. కానీ నిజమైన విజ్ఞానం తెలుసుకోవడంలో లేదు. ఎలా ఉండాలో నేర్చుకోవడంలో ఉంది అని చెప్పి ఆయన అన్నారు. రామా గురువు గారు. నిజమైన విజ్ఞానం తెలుసుకోవడంలో లేదు. ఎలా ఉండాలో నేర్చుకోవడంలో ఉంది. ఆ విషయమే నేను బాగా స్ట్రెస్ చేస్తున్నాను. మనకందరికీ తెలుసు. మరది ఆచరణలోకి వచ్చిందా లేదా? ఎంతొచ్చింది? దాని మీద దృష్టి పెట్టండి. అదే నేను చెప్పేది. అనుభవాలు కూడా పత్రి గారు పూర్తిగా చెప్పేశారు. అది పెద్ద అవసరం ఏమి లేదని. నాకే అనుభవం లేదు. నాకే జ్ఞానం లేనట్ట. నాకేమి ఎదగనట్ట. నేను గొప్పవాడిని కాదా? అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. అంచేత అనుభవం లేనోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎంతో ఎదిగారు. అనుభవాలు ఉండి కూడా ఎదగనోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది మనకనవసరం. అంచేత విజ్ఞానం తెలుసుకోవడంలో లేదు. ఎలా ఉండాలో నేర్చుకోవడంలోనే ఉంది అని చెప్పారు. అలాగే రామా గారిని ఇలా గురువుల దగ్గర పంపిస్తూ ఎన్నో రకాలు నేర్పేవారు.